సాల్టింగ్ ఐరన్ అయితే హీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ స్మోక్ అయితే వస్తుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ ఫ్యాన్ ఆన్ చేసి చూపిస్తాను మీకు. స్మోక్ అయితే పైకి అయితే వెళ్తుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫ్యాన్ అయితే ఆన్ చేస్తాను చూడండి. చూడండి స్మోక్ ఎలా వెళ్ళిపోతుందో. హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక సాల్టింగ్ హెల్పింగ్ స్టాండ్ అయితే తయారు చేద్దాం. దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి వర్క్ అనేది చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ఇప్పుడు ఏమన్నా ఒక సాల్టింగ్ చేయాలంటే ఒక బోర్డుకి సాల్టింగ్ చేయాలంటే ఒక పర్సన్ అయితే ఒక పర్సన్ హెల్ప్ అయితే కావాలి. అది కాకుండా ఈ బ్యాటరీని అయితే ఇక్కడైతే ఈ బ్యాటరీని పెట్టి అలా క్లిప్స్ అయితే పెట్టాను. దీనివల్ల ఏంటంటే మనం ఏమన్నా సాల్వింగ్ చేయాలంటే ఈ విధంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎవరు హెల్ప్ లేకుండా. ఫ్రెండ్స్, మన ఛానల్ వచ్చి అయితే సేవ్ ఎక్స్పెరిమెంట్స్ ఛానల్ అయితే చాలా ఎలక్ట్రానిక్స్ ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి. ఒకసారి అయితే చెక్ చేయండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోకి అయితే స్టార్ట్ చేసేద్దాం. అందుకనే ముందు అయితే ఈ వీడియోకి అయితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మనం ఒక బెంజైల్ బ్యాటరీని అయితే తీసుకున్నాం అనమాట. ఇది ఓన్లీ వెయిట్ అనమాట. అలా వెయిట్ స్టేబుల్గా ఉంటుందని ఈ బ్యాటరీని యూజ్ చేశాను. ఇవి వచ్చేసి మనం బట్టలకి క్లిప్స్ పెడతాం కదా, అవన్నమాట. ఇది ఈ విధంగా అయితే బ్యాటరీకి అయితే ఎలా సెటప్ అయితే చేసుకున్నాను. ఇవి ఎందుకంటే ఇప్పుడు ఏమన్నా సాల్వింగ్ చేయాలనుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బిఎంఎస్కి అయితే సాల్వింగ్ చేయాలనుకోండి ఫ్రెండ్స్. సింపుల్గా ఈ క్లిప్ని అలా విధంగా అయితే పెట్టి సాల్డరింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. హెల్పింగ్ హ్యాండ్ కింద అయితే వర్క్ అవుతుంది అన్నమాట. ఇది వచ్చేసి ఇక్కడైతే పెడతాను. ఈ విధంగా అయితే పెడతాను అన్నమాట. ఇక్కడ ఫ్రెండ్స్, ఇది ఒక ఫ్యాన్ అయితే తీసుకున్నాను. అలాగే ఇక్కడ డీసీ మోటార్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నా పాత సాల్డరింగ్ ఐరన్లో ఉన్న ప్లాస్టిక్ అన్నమాట. ఇప్పుడు ఈ మోటార్కి అయితే ఈ పైన అయితే ఈ విధంగా అయితే ఫిక్స్ చేసుకుంటా. ఇది ఎందుకంటే మనం సాల్డరింగ్ చేసేటప్పుడు దాని నుంచి వచ్చే స్మోక్ అయితే ఇదైతే స్మోక్ అయితే తీసుకుని అటుపక్క అయితే పంపిస్తుంది అన్నమాట. ఇక్కడ సాల్డరింగ్ చేస్తే ఇక్కడ నుంచి స్మోక్ అయితే అటుపక్క అయితే వెళ్ళిపోద్ది అన్నమాట. మన ఫేస్ మీదకి రాకుండా అయితే ఉంటుంది. దీన్ని వచ్చేసి నేను గ్లూతో అయితే అంటిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఇక్కడైతే అంటించుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఈ ఫ్యాన్కి పవర్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి 3.7 volts బ్యాటరీ అన్నమాట. 18650 బ్యాటరీస్ అన్నమాట ఇది. అలాగే బ్యాటరీ ఛార్జ్ చేయడానికైతే TP4056 మోడల్ అయితే తీసుకున్నాను. అలాగే ఆ ఫ్యాన్ ఆన్ ఆఫ్ చేయడానికైతే ఒక స్విచ్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది బేసిక్ సర్క్యూట్ అన్నమాట. ఇది మీకు నాలెడ్జ్ ఉంటుంది దీని మీద అయితే. ఇప్పుడు వచ్చేసి ఫ్యాన్కి అయితే కనెక్ట్ చేసేస్తాను. విధంగా అయితే సాల్డరింగ్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు స్విచ్ కానీ ఆన్ చేస్తే కనుక ఫ్యాన్ అయితే రన్ అవుతుంది. హెయిర్ వచ్చేసి అటుపక్క వెళ్ళేలా అయితే పెట్టుకోవాలన్నమాట. ఈ స్విచ్ని అయితే ఇక్కడైతే పెడతాను అనమాట ఈ విధంగానే. ఫ్రెండ్స్, ఈ ఫ్యాన్ సెటప్ అయితే నీట్గా అయితే పెట్టేసి అనమాట. ఇప్పుడు ఈ సాల్డరింగ్ స్టాండ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఈ సైడ్ అయితే పెడదాం అనుకుంటున్నాను. నేను ఇది వచ్చేసి గ్లూతో అయితే అంటిస్తాను అనమాట ఈ విధంగానే.
ఈ విధంగా అయితే అంటించుకున్నాను అనమాట. ఇది వచ్చేసి పేస్ట్ కూడా నేను గ్లూతో అయితే అంటించేస్తా. ఈ ప్లేస్లో అయితే అంటించేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి లెడ్ అన్నమాట. ఈ లెడ్ని ఈ ప్లేస్లో అయితే అంటిస్తాను ఫ్రెండ్స్. నేను ఒక ప్లాస్టిక్ పైప్ అయితే తీసుకుని దీనికైతే గ్లూ అయితే అప్లై చేసుకుంటున్నాను. మీకు ఏ ప్లేస్లో లెడ్ కావాలో అక్కడైతే స్టిక్ చేసుకోండి. అలా స్టిక్ చేసి లెడ్ అయితే ఈ విధంగా అయితే తీసి పెట్టుకునేలాగా అయితే పెట్టుకున్నాను అనమాట. సింపుల్గా దీన్ని అయితే మన మొబైల్స్ ఛార్జర్ అయితే ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాన్ని అయితే ఇక్కడైతే పెట్టినట్టయితే బ్యాటరీ ఛార్జ్ అయిపోతుందన్నమాట. అక్కడైతే రెడ్ కలర్ లైట్ అయితే వెలుగుతుంది ఫ్రెండ్స్. అది అయితే బ్లూ కలర్లో వచ్చినాక ఈ బ్యాటరీ అనేది ఫుల్ ఛార్జ్ అయిపోతుందన్నమాట. ఫ్రెండ్స్ ఫైనల్ అయితే రెడీ చేసాను. చూడండి ఏ విధంగా అయితే ఉందో. మనం సింపుల్గా అయితే వర్క్ అనేది సింపుల్గా అయితే అవుతుందన్నమాట. ఈ ఫ్యాన్ పెట్టడం వల్ల అయితే మనకి మన ఫేస్ మీదకి ఆ సాల్డింగ్ అయిన నుంచి వచ్చే అది స్మోక్ అనేది మన ఫేస్ మీద పడకుండా అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనం సాల్డింగ్ చేస్తామో ఆ స్మోక్ అయితే ఈ విధంగా అయితే బయటకు అయితే వెళ్ళిపోద్ది. ఈ విధంగా అయితే ఇప్పుడైతే మీకు ఇది ఎలా యూజ్ అవుద్ది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ దీని యూజ్ ఏంటంటే ఇప్పుడైతే దీనికైతే సాల్డింగ్ అయితే చేయాలి. ఇది సరిగ్గా అయితే నిలబడుతుందన్నమాట. సాల్డింగ్ చేసిన బట్టి ఇటు అయితే కదులుతుంది. దానికి అప్పుడు మనం ఈ క్లిప్ని అలా ఓపెన్ చేసి ఈ విధంగా అయితే పెట్టి సాల్డింగ్ అయితే సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ఫ్యాన్ ఆన్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే ఫస్ట్ సాల్డింగ్ ఐరన్ అయితే హీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ స్మోక్ అయితే వస్తుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ ఫ్యాన్ ఆన్ చేసి చూపిస్తాను మీకు. స్మోక్ అయితే పైకి అయితే వెళ్తుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫ్యాన్ అయితే ఆన్ చేస్తాను చూడండి. స్మోక్ ఎలా వెళ్ళిపోతుందో. ఆ ఫ్యాన్ అనేది తీసుకుంటుందన్నమాట. ఇప్పుడు ఏమన్నా చిన్న వైర్కి సాల్టింగ్ చేయడం అనుకోండి ఫ్రెండ్స్. ఈ వైర్ అనేది సింపుల్గా అలాగా పేస్ట్లో అయితే పెట్టి సింపుల్గా అయితే అలా అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సాల్టింగ్ అయితే. ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి సింపుల్గా అయిపోతుందన్నమాట వర్క్ అనేది. ఎలా యూజ్ అవుతుందన్నమాట. ఈ ఫ్యాన్ కూడా అంతమాట. చూడండి ఫ్రెండ్స్ స్మోక్ అనేది తీసుకుంటుంది అన్నమాట అటుపక్కే. దానివల్ల యూజ్ మాట ఇది. మనకైతే సింపుల్గా అయితే అలా ఏ వర్క్ అయినా వల్ల ఇది ఉండవల్ల అయితే మనకి సింపుల్గా అయితే వర్క్ అయితే అయిపోద్ది. ఫ్రెండ్స్ చూసే కదా వీడియో ఎలాగ అనిపించిందో అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో చేయాలైతే కామెంట్ చేయండి అన్నమాట. అలాగే ఇది మీరైతే తయారు చేసుకోండి. చాలా అయితే యూజ్ అవుతుందన్నమాట ఇది. అలాగే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. చాలా అయితే కష్టపడ్డాను.